పాఠశాలల పరిశుభ్రత కోసం గ్రాంట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాలలకు అప్పగించింది. 1వ తరగతి నుంచి 30వ మంది విద్యార్థులున్న పాఠశాలలకు నెలకు 3000 గ్రాంట్ ఇవ్వనుంది. 31 మంది నుంచి 100 మంది ఉన్న పాఠశాలలకు 6000, 100 నుంచి 250 మంది ఉన్న విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 8000 గ్రాంట్ ఇవ్వనుంది. 750 కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు నెల 20,000 ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రాంట్స్ ను రిలీజ్ చేసింది. పాఠశాలల పరిశుభ్రత కోసం గ్రాంట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాలలకు అప్పగించింది. 1వ తరగతి నుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు నెలకు 3000 గ్రాంట్ ఇవ్వనుంది. 31 మంది నుంచి 100 మంది ఉన్న పాఠశాలలకు 6000, 100 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 8000 గ్రాంట్ ఇవ్వనుంది. 750 కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు నెల 20,000 ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రాంట్స్ ను రిలీజ్ చేసింది. పాఠశాలల పరిశుభ్రత కోసం గ్రాంట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాలలకు అప్పగించింది. 1వ తరగతి నుంచి 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు నెలకు 3000 గ్రాంట్ ఇవ్వనుంది. 31 మంది నుంచి 100 మంది ఉన్న పాఠశాలకు 6000, 100 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 8000 గ్రాంట్ ఇవ్వనుంది. 750 కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు నెల 20,000 ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రాంట్స్ ను రిలీజ్ చేసింది. ఇక ప్రభుత్వ స్కూళ్ల పరిశుభ్రత గ్రాంట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు గత కొన్ని రోజులుగా అంటే పారిశుభ్రం, ముఖ్యంగా స్కూల్స్ క్లీనింగ్ వంటి సమస్యలతోని ఇటు ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలో ఉన్నటువంటి స్కావెంజర్లను తొలగించడం, ఆ తర్వాత పాఠశాలల మొత్తము పరిశుభ్రత బాధ్యత స్థానికంగా ఉండే మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలకు అప్పగించడము, దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తడము, స్కూళ్ళ క్లీనింగ్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాఠశాలల పరిశుభ్రత పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి, ప్రభుత్వము మాకు ఖచ్చితంగా స్కూల్ క్లీనింగ్ కు సంబంధించినటువంటి సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని చెప్పడంతో రీసెంట్ గా మనం చూసాము. మొన్న ప్రమోషన్లు పొందినటువంటి ఉపాధ్యాయులందరితోని కూడా ఎల్బీ స్టేడియం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సభ నిర్వహించారు. ఆ సభలో అనౌన్స్ చేశారు పాఠశాల పరిశుభ్రతకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పడంతో ఈ రోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పాఠశాల పరిశుభ్రత బాధ్యత మొత్తం కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్, ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనిచేస్తున్నాయి. స్కూల్లో మైనర్ రిపేర్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా వారు పనిచేస్తున్నారు. వారికే మొత్తం బాధ్యతను అప్పజెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందాకనే ఆదేశాలు కూడా జారీ చేసింది. విద్యాశాఖ కార్యదర్శి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్కూళ్లకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలు కానీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కానీ విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు ఇస్తున్నట్టు కూడా ఈ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. మనం ఒకసారి చూస్తే 1 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 3000, 31 నుంచి 100 మంది ఉన్నటువంటి విద్యార్థులకు 6000, అదేవిధంగా 100 నుంచి 250 ఉన్న విద్యార్థులకు 8000, 250 ఆ పైన 500 ఉన్నటువంటి విద్యార్థులకు 12,000, 500 నుంచి 750 పైన ఉన్న విద్యార్థులకు 15,000, ఇంకా 750 పైన ఉన్నటువంటి విద్యార్థులున్న పాఠశాలలకు 20,000 రూపాయల గ్రాంట్లను కూడా ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో పెద్దగా ఇప్పుడు చాలా వరకు స్కూళ్లలో మరుగుదొడ్లు, టాయిలెట్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా క్లీనింగ్ సమస్య మారింది. చిన్న క్లాస్ రూమ్ క్లీన్ చేయాలన్నా కూడా ఇబ్బందులు తలెత్తాయి. స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది 2 రోజులకు ఒకసారి పోవడం. నిజానికి స్కూళ్ళు మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పి ఉపాధ్యాయులు పదే చెప్పారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము మొత్తం కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఈ బాధ్యతను అప్పచెప్పింది. దీంట్లో మధ్యవర్తి ఎవరుండరు, నేరుగా కమిటీలకు సంబంధించినటువంటి అకౌంట్ లోనే ఈ గ్రాంట్లు పడేలా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని పట్ల మాత్రం ఉపాధ్యాయ సంఘ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు బడి కాంపౌండ్ల దగ్గర నుంచి మొదలు పెడితే వాష్రూమ్స్ వరకు పిల్లలకు క్లీనింగ్ లేక, సరైన వాటర్ లేక, అక్కడ క్లీన్ చేసే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు, అనేక రోగాల బారిన పడుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అయితే
పాఠశాలలకు సంబంధించి క్లీనింగ్ పైన అయితే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఈ గ్రాంట్లు మంజూరు చేయడంతో ఖచ్చితంగా అక్కడ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరో ఒకరు అక్కడ పనిచేస్తారు, వారు హెల్పర్స్ ఉంటారు, నిరంతరము స్కూల్ క్లీనింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇకపైన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి అయితే చాలా వరకు ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.